కొత్త రేషన్ కార్డులకు అర్హులను ప్రభుత్వం ప్రకటించింది. 2014 నాటి మార్గదర్శకాలనే ప్రాతిపదికగా తీసుకుంది. గ్రామాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ₹1,50,000, పట్టణాల్లో అయితే 2 లక్షలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో 3.5 ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో మాగాని పొలం ఉన్న రైతులు, 7.5 ఎకరాలు అంతకంటే తక్కువ మెట్ట భూములు ఉన్న రైతులు అర్హులుగా తేల్చారు. కొత్త రేషన్ కార్డుల కోసం జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. దీంతో కొత్త కార్డుల జారీ దిశగా సర్కారు ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. లక్షలాది కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. దీంతో కొత్త కార్డుల జారీ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డులకు అర్హులు ఎవరనే దానిపై ఎంపిక చేయనుంది. రేషన్ కార్డు దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాత కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కు పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియకు బాధ్యులుగా ఉంటారు. రేషన్ కార్డు ముసాయిదా డ్రాఫ్ట్ ను గ్రామ సభ వార్డుల్లో ప్రదర్శిస్తారు. లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు. ఆహార భద్రత కార్డుల్లో కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చనున్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా దరఖాస్తు ఫారం నింపాలని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. దరఖాస్తు ఫారం మీ సేవా కేంద్రంలో లేదా మీ సేవా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండనుంది. మీ సేవా సర్వీస్ ఫారంలోకి క్లిక్ చేస్తే అక్కడ వివిధ విభాగాల ఫారాలు కనిపిస్తాయి. అప్పుడు పౌర సరఫరాల శాఖ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆహార భద్రత కార్డు కోసం దరఖాస్తు ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి. దరఖాస్తుదారు పేరు, వయస్సు, లింగం, తండ్రి పేరు, చిరునామా వివరాలతో సహా మొబైల్ నెంబర్ అవసరమైన అన్ని సమాచారాన్ని దరఖాస్తు ఫారంలో పూరించాలి. అర్హత వివరాలు, జిల్లా, ప్రాంతం, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబం, ఆదాయం మొదలైన వివరాలు నమోదు చేయాలి. అన్ని పత్రాలను జతచేసి దరఖాస్తు ఫారంను నిర్ణీత రుసుముతో మీ సేవా కేంద్రంలో సమర్పించాలి. తీసుకున్నట్లు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ తీసుకోవడం మర్చిపోవద్దు. దరఖాస్తు చేయడానికి నివాసన రుజువు, ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, దరఖాస్తుదారుడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది.